శారా తన యొక్క కుమారుడి వరుస అయిన లోతును తీసుకొని అబ్రహాము ఆ యొక్క షేకెమునకు వచ్చారండి. అంటే మనం కూడా ఇప్పుడు కొన్ని కిలోమీటర్లు మన దేశం నుంచి దూరంగా వెళ్ళిపోతే మనకు కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అది కదా మొదటి షరతు అబ్రహాము ఆశీర్వాదానికి. మనం కూడా కొన్ని కిలోమీటర్లు దూరం నడిస్తే మనకి ఆశీర్వాదకరంగా ఉంటుందా? అదే నా అర్థము, దాని యొక్క అర్థము అది కాదు. దేవుడు ఏం చెప్తున్నారంటే నీ యొక్క దేశంలో, నీ యొక్క ప్రాంతంలో అనేకమైన ఆచారాలు ఉన్నాయి. అనేకమైన ఆచారాలతో, అనేకమైన పద్ధతులతో నువ్వు కలిసి ఉన్నావు. అనేకమైన ఆచారాలు, అనేకమైన పద్ధతులు వాటితో కలిసి ఉన్నావు. కాబట్టి నువ్వు వాటిని నీకు అంటకుండా వాటితో నువ్వు ఉంటున్నావు, కానీ వారందరితో ఉంటున్నావు, కానీ వాటిని నీకు అంటకుండా చూసుకో. ఆ యొక్క ఆచారాలు కానీ, ఆ యొక్క పద్ధతులు కానీ, ఆ యొక్క పండగలు కానీ నువ్వు ఆచరించకుండా నీ